మోంతా తుఫాన్ తీరాన్ని తాకింది. కాకినాడకు సమీపంలో తీరాన్ని తాకింది తుఫాన్. తీరాన్ని దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఈ సమయంలో 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మోంతా తుఫాన్ తీరాన్ని తాకింది. కాకినాడకు సమీపంలో తీరాన్ని తాకింది తుఫాన్. తీరాన్ని దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఈ సమయంలో 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ ఏపీ తీరం వైపు వేగంగా దూసుకొస్తుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతూ వస్తుంది. ఏపీలోని వివిధ ప్రాంతాల్లో తీరాలకు దగ్గరగా వస్తున్న మోంతా తుఫాన్ ఉధృతి భారీగా పెరుగుతుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం తుఫాన్ ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. మరికొన్ని గంటల్లో ఇది మరింత బలపడి ఆంధ్ర తీరానికి దగ్గరగా చేరుకునే అవకాశం ఉందని సూచించింది. ముందుగా మీ అందరికీ కూడా తెలుసు, ఈ తుఫాను ప్రభావం వల్ల మనం రెడ్ అలర్ట్ రావటం, దానికోసం మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అధికారులు అందరూ కూడా జిల్లాలో చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మనకి స్పెషల్ ఆఫీసర్గా కూడా మనకు సార్ వచ్చారు, మీరు చూశారు ఆల్రెడీ. ఎస్పీ గారు కానీ, జేసీ గారు కానీ అందరూ కూడా నిన్నటి నుంచి మనం పాఠశాలలు కూడా సెలవులు ఇచ్చాం. అలాగే ప్రతి విలేజ్లో కూడా మాక్ డ్రిల్ ఏర్పాటు చేసాం. అంటే ఏదైనా అవసరమైనటువంటి లేదనుకుంటే అనుకోని సంఘటనలు ఏదో ఎదురైతే ఎలా వాళ్ళు వాటిని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో మాక్ డ్రిల్ ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే తుఫాన్ దగ్గరకు వస్తున్న కొద్దీ తీవ్రత తారస్థాయికి చేరుకుంటుంది. సముద్ర తీరాల్లో అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దీనికి తోడు కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు కాకినాడ పోర్టుకు 10వ నంబర్ గ్రేట్ డేంజర్ సిగ్నల్ జారీ చేశారు. అలాగే విశాఖపట్నం, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నం పోర్టులకు 9వ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రైట్, ఇక మోంతా తుఫాన్ ముప్పుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అనిల్, మోంతా తుఫాను నేపథ్యంలో జిల్లాలో చేపట్టిన ప్రత్యేక చర్యలపై అయితే ప్రత్యేక బులెటిన్ అయితే ఇప్పుడు
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివరించారు. జిల్లాలో అన్ని మండలాలు ప్రధాన కేంద్రాలు GWS వార్డు సచివాలయాల్లో అయితే 24 గంటలు కూడా పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్లు అది ఏర్పరిచారు. నర్సాపురం డివిజన్ లో అయితే 28, తాడేపల్లిగూడెం డివిజన్ లో 6, భీమవరం డివిజన్ లో 10, మొత్తం 44 పునరావాస కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 37 నిర్వహణలో ఉన్నట్లు తెలిపారు. 4,000 మందికి ఇప్పటి వరకు కూడా పునరావాస కేంద్రాలు తరలించడం జరిగింది. అంటే 48 JCBలు, 79 విద్యుత్ రంపాలతో సిద్ధంగా, అంటే చెట్లు గట్ట ఏమన్నా పడిపోయినట్లు తొలగించడానికి 79 విద్యుత్ రంపాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే 96 డీజిల్ జనరేటర్లు అయితే విద్యుత్ శాఖ సిద్ధం చేసినట్లు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. నర్సాపురంలో ఒక NDR బృందాలు 34 మంది సిద్ధంగా ఉన్నారు. అలాగే 2 NDF ప్లాంట్లు అయితే జిల్లాకు చేరుకున్నాయి. ఈ ప్లాంటేషన్ లో భీమవరం మరొక ప్లాటూన్ నర్సాపురం కేటాయించడం జరిగింది. 60 మందితో కూడిన గ్రీన్లాండ్ టీం కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఇక్కడ ఎవరైతే స్థానిక కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. జిల్లాలో 150 వైర్లెస్ సెట్లు, అలాగే ఒక శాటిలైట్ ఫోన్, ఒక డ్రోన్ కూడా అందుబాటులో ఉంచామని చెప్పి ఇక్కడ అయితే అధికారులు చెప్పడం జరుగుతుంది. అది కాకుండా 3,581 ఎకరాల్లో పంట పొలాల్లో వర్షపు నీరు చేరింది. జిల్లాలో తుఫాను కారణంగా 100 గ్రామాలకు ముంపుకు గురవుతాయని చెప్పి ఇక్కడ గుర్తించడం జరిగింది అనేది. రైట్ సతీష్, థ్యాంక్ యూ. సతీష్.